మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందని కామెంట్ రూపంలో మీరు చెప్పండి. మీ క్వశ్చన్కి ఖచ్చితంగా నేను వీడియో చేసి ఛానల్లో అనేది పెడతాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్. యాక్చువల్లీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా కస్టమర్ ఒకతను అడిగారు, ఇక్కడే మీ దగ్గరే చేసుకుంటున్నాం కదా, మీ దగ్గర కన్నా బయట యాప్స్లో చేసుకుంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? రేటు కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కదా, మీ దగ్గర మహా అయితే ₹50 ₹100 తగ్గొచ్చు, అక్కడ ఇంకా ఆఫర్స్ కూడా ఎక్కువ ఉంటాయి, మీరు చెప్పిన రేట్కి చేస్తారు, అది తక్కువ రేట్కి చేస్తారు, కానీ మీ దాకా అప్రోచ్ అవ్వడం వల్ల ఏం యూజ్? అండ్ ఇంకా ట్రైన్ టికెట్స్ కూడా చాలా యాప్స్ ఉన్నాయి కదా, ట్రైన్ బుక్ చేసుకునే యాప్స్ అవి, అందులోనే చేసుకోవచ్చు కదా. అండ్ ఇంకా ఇలా అన్ని థర్డ్ పార్టీ యాప్స్లో అవి చేసుకోవడం బెటర్ కదా, మీ ట్రావెల్ ఏజెన్సీలో చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అడిగాడు అనమాట. యాక్చువల్లీ అందరికీ అదే కదా డౌట్ వస్తుంది, మన ఫోన్లో చేసుకుంటేనే బెటరు, ఇంకా ట్రావెల్ ఏజెంట్ వాళ్ళని ఎందుకు అప్రోచ్ అవ్వడం అనేసి, దానికి ఆన్సర్ అవుద్దాం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు మీరు ట్రావెల్ ఏజెంట్స్ దగ్గర చేసుకోవడమే బెటర్. ఎందుకంటే మీరు ఐఆర్సిటీసీ ఐడి ద్వారా థర్డ్ పార్టీ యాప్స్లోనే మీరు టికెట్ బుక్ చేసుకుంటారు కరెక్టే. అందరూ ప్రతి ఏ విషయమైనా దాంట్లో యూజెసే చెప్తారు కదా, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే చెప్పరు కదా. ఆ ప్రాబ్లమ్స్ ఒకసారి మీకు అర్థమైనంతగా చెప్పాలనే ట్రై చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా పాయింట్ విషయానికి వస్తే, ఇప్పుడు ఒక థర్డ్ పార్టీ యాప్ని చూస్ చేసుకున్నారు, లైక్ కన్ఫర్మ్ టికెట్, మేక్ మై ట్రిప్, గో విబో, ఇంకా చాలా యాప్సే ఉన్నాయి. ఆ యాప్స్లో మీరు బుక్ చేసుకుంటారు కరెక్టే. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటే రీఫండ్ పరిస్థితి ఏంటి? అంటే మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ రీఫండ్ వస్తుందా? అది మీకు ఎవరైనా చెప్తారా? వన్స్ ఐఆర్సిటీసీ డైరెక్ట్ వెబ్సైట్లో మీ ఐడి ద్వారా ఎప్పుడైనా టికెట్స్ ఉన్నప్పుడు వెళ్ళి చేసుకుంటే ఆ రీఫండ్ పాలసీ ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. కానీ మిగతా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మీరు చేసుకుంటే దాని రీఫండ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. దాని ఐడియాలజీ ఎవరికి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు యాడ్స్ ఇస్తారు, చాలా సమ్ కోహ్లీ వాళ్ళని, సెలబ్రిటీస్ని పెట్టుకొని మంచిగా పబ్లిసిటీ చేస్తారు, కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తారు. వన్స్ అందులో బుక్ చేసుకున్న తర్వాత మీ ట్రావెల్ ఫర్ సపోజ్ మీకు క్యాన్సిల్ చేస్తారు అనుకుందాం, అండ్ క్యాన్సిల్ చేస్తే మీరు రీఫండ్ ఎంత ఇస్తారో కనుక్కొని బుక్ చేస్తున్నారా ఫస్ట్? వన్స్ మీరు కన్ఫర్మ్ అని చెప్పి టికెట్ బుక్ చేసుకుంటారు, బుక్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది? అందుకనే మీరు ట్రావెల్స్ ఏజెన్సీలో బుక్ చేసుకుంటే మీరు బుక్ చేసుకునేటప్పుడు మీ రీఫండ్ కూడా అదే విధంగా వెనక్కి